మనకి మహిమ కలుగునుగాక. దైవ సన్నిధిలో ఆసక్తితో సమకూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి మహిమ ఘనతలు కలుగునుగాక. మనము ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు చదువుకొని ఉన్నాం. ఇది అందరికీ మనకి బాగా తెలిసిన వాక్య భాగం. ప్రత్యేకంగా 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాల్లో క్రీస్తు యేసు మనసును గురించి అనేక సార్లు మనం వింటూ ఉంటాం. అయితే అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి ఎక్కడి నుండి పత్రిక రాస్తున్నాడని చెప్పాను. చెరసాల్లో ఉండి బంధకాల్లో ఉండి దేవుని బిడ్డలైన ఫిలిప్పీ సంఘాన్ని తను స్థాపించి వచ్చిన ఫిలిప్పీ సంఘాన్ని బలపరుస్తూ ఎన్నో విషయాలు ఆ సంఘానికి రాయడం మొదటి అధ్యాయంలో మనము చూసుకొని ఉన్నాం. ఈ 2వ అధ్యాయంలో కూడా మొదటి భాగంలోకి వచ్చేసరికి పౌలు మనము చూసే 1 నుండి 4 వచనాల్లో సంఘంలో ఐక్యత లేకపోవటము పౌలుకు ఆందోళన కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని విషయాలు ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్తున్నాడు. ఏమనంటే వాక్ ఇన్ యూనిటీ, అంటే ఐక్యత కలిగి సంఘము ఐక్యత కలిగి నడవటం గురించి చెప్తున్నాడు. విశ్వాసుల ఐక్యత ఏమై ఉండాలో అనేది ఈ యొక్క 1 నుండి 11 వచనాల్లో మనకి చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తులో ఒక్కరై ఉండాలి. మనం అందరం కూడా బీ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్, అంటే మనం అందరం కూడా క్రీస్తులో ఏకమై ఉండాలి, ఒకటై ఉండాలి. అంటే క్రీస్తు, మనము దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎన్నోసార్లు మనం చెప్తా. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? పాస్టర్ గారా? ఎవరు ఈ సంఘానికి శిరస్సు? క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. మనం అందరం ఎవరు చెప్పండి? ఆయనకు అవయములమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఎవరి చిత్తం నెరవేర్చబడాలి? దేవుని చిత్తం. మనం అందరం కూడా ఎవరికి ఏకీభవించాలి? క్రీస్తుకి ఏకీభవించాలి. ఆయనలో మనం ఒకటై ఉండాలి. ఆయనలో ఇప్పుడు ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనం అందరం కూడా అవయములై ఉన్నాము. ఈ అవయములో ఒక్కటి కూడా, మన అవయాల్లో ఏది కూడా మనకి విరోధంగా పనిచేస్తే ఏమవుతుంది? మనకి రోగం వచ్చి విరోధంగా పనిచేస్తున్న అవయాన్ని తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కొక్క సందర్భంలో మరణకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మన శరీరంలో ఉన్న ప్రతి అవయము కూడా ఒకదానికొకటి సహకరించటను బట్టి ఈ శరీరం అనే ఈ దేహము ముందు కొనసాగుతుంది. అలాగే సంఘం అనే ఈ యొక్క సంఘం అనే దేవుని మందిరము క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే, అభివృద్ధి పరచబడాలంటే ఈ సంఘానికి ఎవరు శిరస్సుగా ఉండాలి? క్రీస్తు శిరస్సుగా ఉండటం ఎంత ప్రాముఖ్యమో, ఆయనలో మనం అందరం కూడా ఏకమై ప్రతి ఒక్కరము కూడా దేవుడు మనకిచ్చిన బాధ్యతలు నెరవేర్చుకుంటూ ముందు కొనసాగితేనే ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడనమాట. కాబట్టి ఇక్కడ మనం క్రీస్తులో ఒక్కరమై ఉండాలి అనే దానికి ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తూ, క్రీస్తు సువార్తకు తగిన ఆదర్శ జీవితాన్ని విశ్వాసులు ఎలా జీవించాలి? క్రీస్తు సువార్త మీరు విని ఉన్నారు, క్రీస్తు యొక్క జీవితాన్ని మీకు తెలుసుకొని ఉన్నారు. ఆయన సువార్తకు, ఆయన యొక్క ఒక క్రైస్తవ జీవితానికి ఒక ఆదర్శమైన జీవితము దేవుని బిడ్డలుగా విశ్వాసులు మీరు ఎలా జీవించాలి అని చెప్తూ, దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తునే తీసుకొని మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఆ ఫిలిప్పీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నాడు. దాని నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. కాబట్టి 1 నుండి 4 వచనాల్లో సువార్తకు తగిన ఆదర్శ జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి? సువార్త విన్న మనము క్రీస్తుకు ఆదర్శమైన జీవితం ఎలా జీవించాలని 1 నుండి 4 వచనాల్లో మనం చూస్తాం. 5 నుండి 11 వచనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు త్యాగాన్ని గొప్ప ఉదాహరణగా మన ముందు పెడుతున్నాడు అనమాట. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా త్యాగపూరితమైన జీవితం జీవించి అన్ని విషయాల్లో ఆయన ఎలా మనకి మాదిరిగా ఉన్నాడనే విషయాన్ని 5 నుండి 11 వచనాల్లో చెప్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసులని పిలువబడే వారందరికీ ఉండవలసిన లక్షణాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ లక్షణాలు? మనం చూస్తే మొదటి వచనంలో, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికనైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల. అంటే మొదటి వచనం మనకి ఏం చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణములు ఏంటంట? ఇక్కడ హెచ్చరిక అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ప్రోత్సాహం. అంటే మనం చూస్తే మనకు ఉండవలసిన గొప్ప లక్షణాలు ఏంటంటే, ఎంకరేజింగ్, ప్రోత్సహించేదిగా ఉండాలి. ప్రేమ వలన ఇతరుల్ని మనం ఆదరించే వారంగా ఉండాలి. దైవ ప్రేమ మనలో ఉంటేనే తప్పితే ప్రేమతో మనం ఇతరులు ఏం చేయాలని చెప్పండి? ఆదరించలేము. అలాగే ఏం చేయాలని చెప్తున్నాడు? ప్రోత్సహించాలని చెప్తున్నాడు. తర్వాత దేవుని ఆత్మలో సహవాసం చేయాలి. మనం ఎవరితో సహవాసం చేసినా మనలో ఏముండాలి చెప్పండి? దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మతో మనం ఇతరులతో సహవాసం చేయాలి. మనం దేవుని ఆత్మ లేకుండా ఇతరులతో మనము చేసే సహవాసాలు అవి పెడదారి పడతాయి. కానీ దేవుని ఆత్మ కలిగి ఒకరి పట్ల ఒకరు మనము సహవాసం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉంటే ఎలాంటి వారినైనా, ఎలాంటి మనస్తత్వం కలిగిన వారితోనైనా కూడా మనం ఏం అవ్వగలుగుతాం చెప్పండి? సరి చేసుకోగలుగుతాం. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడంటే, దయా
దయ అంటే ఇంకా మాట కనికరం కలిగి ఉండాలని, తర్వాత వాత్సల్యం కలిగి ఉండాలని, ఈ లక్షణాలు క్రీస్తుని అంగీకరించిన ప్రతి బిడ్డలో ఉండాలని చెప్పేసి మొదటి వచనంలో చెప్తున్నాడు. ఏంటి చెప్పండి? ప్రోత్సహించే గుణం, ప్రేమ వలన ఆదరించటము, దేవుని ఆత్మతో ఇతరులతో సహవాసం చేయటం, దయ కలిగి ఉండటము, తర్వాత వాత్సల్యత కలిగి ఉండాలని చెప్తున్నాడు. రెండో వచనంలోకి వచ్చేసి ఏం చెప్తున్నాడు అంటే చూడండి ఏం చెప్తున్నాడు, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయడం. అంటే ఇక్కడ రెండో వచనంలో మనకేం చెప్తున్నాడు? మనందరూ క్రీస్తులో ఏక మనస్కులై ఉండాలి. ఏమై ఉండాలి చెప్పండి? ముందు మీకు చెప్పినట్లుగా మనం అందరం కూడా క్రీస్తులో ఏక మనసు ఉండాలి, క్రీస్తులో ఏక ప్రేమ గలవారమై ఉండాలి, క్రీస్తులో ఏక భావం కలిగిన వారంగా ఉండాలి, ఒక్కదాని అందే క్రీస్తుతో కలిసి మనసు పెట్టాలి, ఒక్కదాని అందే క్రీస్తుతో కలిసి మనసు పెట్టే వారంగా ఉండాలని చెప్తున్నాడు. క్రీస్తుకు విరోధంగా మనం ఎవరం కూడా ఎవరితో ఏకం అవ్వకూడదు. క్రీస్తు విరోధంగా మనం ఎవరితో ఏకమైనా ఆయనకి మనం వ్యతిరేకులం అవుతాం. క్రైస్ట్ ఈజ్ అవర్ ప్రైమరీ గోల్. మన జీవితంలో క్రీస్తే ప్రాధాన్యత వహించాలి. ప్రతి విషయంలో కూడా నేను నా అనే ఘనత కాదు, కానీ ప్రతి విషయంలో నా ద్వారా క్రీస్తు మహింపరచబడుతున్నాడా, మనం ఏది సాధించినా కూడా అది దేని వల్ల అండి? దేవుని కృప వల్లే. కాబట్టి నిరంతరం మన ద్వారా క్రీస్తు మహింపరచబడుతున్నాడా, ప్రతి విషయంలో మన ప్రాధాన్యత క్రీస్తు అయి ఉన్నాడా, ప్రతి విషయంలో ఆయనకు మనం సమ్మతిస్తున్నామా లేకపోతే ఆయనకు మనము సలహాలు ఇస్తున్నామా అనేవి మనం పరిశీలన చేసుకుంటే మనం ఎక్కడ తప్పిపోతామో మనకు అర్థమవుతుంది. తర్వాత వచనంలో మూడో వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యులుగా కక్షతో వృధాతిశయంతో మీరు ఏది చేయొద్దు. ఎలా చేయాలంట? ఏం చెప్తున్నాడు? కక్ష చేతనైనా వృధాతిశయం ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకళ్ళకంటే ఒకరు ఎలా ఎంచుకోవాలంట అంటే మనకంటే మన ఎదుటివారు ఘనంగా మనము ఎంచే మనసు మనకు ఉండాలి. మనకు కక్ష ఉండకూడదు. వృధా అతిశయం అంటే వ్యర్థంగా డంబపు మాటలు మాట్లాడటం, మన గురించి మనల్ని హెచ్చించుకునే మాటలు మాట్లాడటం అనేది ఉండకూడదు. మన ఎదుటివారు మనకంటే గొప్పవారుగా మనము ఎంచే మనస్తత్వం ఉంటేనే మన ముందు కొనసాగలుగుతామని పౌలు ఇక్కడ మంచిగా చెప్తున్నాడు అనమాట. కాబట్టి గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో మనం అంతకుముందు చదువుకొని ఉన్నాం. అదే మాటలు గలతీ సంఘంతో కూడా పౌలు చెప్తున్నాడు. 5వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకరినొకరము వివాదములు రేపకయు ఒకరి యందు ఒకరము అసూయ పడకయు వృధాగా అతిశయపడకయు ఉందము. చూసారా ఏమంటున్నాడు? ఒకరినొకరు వివాదాలు రేపొద్దు. ఏదైనా వివాదం ఉంటే వివాదాన్ని చల్లార్చే వారంగానే మనం ఉండాలి, కానీ దాన్ని రేపే వారంగా ఉండకూడదు. తర్వాత ఒకరి యందు ఒకరు అసూయ పడటం దేవునికి ఇష్టం లేదు. ఎవరైనా అభివృద్ధి చెందుతున్నారా, దేవానికి స్తోత్రం అనుకోవటమే. వాళ్ళని బట్టి మనం అసూయ పడకూడదు. వృధాగా ఏ విషయంలో కూడా మనం అతిశయపడకూడదు. కాబట్టి ఇంకా దీన్ని స్పష్టంగా రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే, రోమాపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. రోమాపత్రిక 12:10 ఎవరైనా తీస్తే చదవండి. అక్కడ ఏమనుందా? సహోదరుని ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొని. చూసారా? సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకరు అనురాగం అంటే అత్యధికమైన ప్రేమ చూపించాలంట. ఘనత విషయంలోనేమో ఒకరికంటే ఒకరు మనకన్నా ముందు వారు మన ఎదుట ఉన్నవారు గొప్పగా మనం ఎంచే మనస్తత్వం మనకు ఉండాలంట. అదే అధ్యాయం 16వ వచనంలో చూడండి ఏమనుంది, ఏడ్చువారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. కాబట్టి ఎన్నో సందర్భాల్లో అపోస్తలుడైన పౌలు విశ్వాసులకు ఇలాంటి హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. సహోదర ప్రేమ విషయం అనురాగం కలిగి ఉండాలంట. ఘనత విషయంలో మనకన్నా మన ఎదుటివారి మంచివాడనే మనం ఎంచాలంట. ఏడ్చేవారితో ఏడవాలి, ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండాలంట. హెచ్చువాటి యందు మనము మనసు పెట్టక తగ్గువాటి యందు మనం ఆసక్తి కలగాలి. మనమే బుద్ధిమంతులమని మనం ఎన్నడూ ఉండకూడదని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. 4వ వచనంలో మనం చూస్తే ఏమనుందంటే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మన సొంత పనులు మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడాలి అని చెప్పేసి, థింక్ అబౌట్ అదర్స్, ఇతరుల గురించిన ఆలోచన కూడా మనకు ఉండాలి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే మనం చూస్తున్నాం రోమాపత్రిక
14వ అధ్యాయంలో మనం చూస్తే 17 నుండి 19 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ ఏమనుందంటే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలే ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసులైన వాడు దేవునికి ఇష్టడగును, మనుషుల దృష్టికి ఏగుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరించము. ఎంత అద్భుతమైన మాట అండి. చూడండి, ఇక్కడ చక్కటి వివరణ ఇస్తున్నాడు. అంటే దేవుని రాజ్యం భోజనం పానం కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమైనది. కాబట్టి ఈ విషయం అందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడై ఉంటాడంట. ఇలా ఎంత అద్భుతమైన, దేవునికి ఇష్టలైన వారు మనుషుల దృష్టికి కూడా ఎలా ఉంటారు? యోగ్యమైన వారిగా ఉంటారని చెప్తూ 19వ వచనంలో మంచి మాట చెప్తున్నారు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయ వాటి అందే మనం ఏముంచాలంట? ఆసక్తితో అనుసరించాలి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సమాధానము పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేయ వాటి అందే మనము ఆసక్తితో అనుసరించి ముందుకు కొనసాగాలని పౌలు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అదే అధ్యాయంలో 15వ అధ్యాయమును 17వ వచనంలో నుండి కూడా మనం చూస్తే అక్కడ కూడా 15వ అధ్యాయం 17 నుండి చదువుకుందాం. కాగా క్రీస్తును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణం కలదు. ఎలాగనగా అన్యజనుల విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడక తెగింపను. చాలండి. ఇక్కడ పౌలు అంటున్నాడు, అతిశయిస్తే దేవుని బట్టి అతిశయిస్తాను. దేవుడు నన్ను ఎలా వాడుకున్నా, అన్యజనుల మధ్య వాడుకున్నాడు. వాక్యం చేత, క్రియ చేత, గురుతుల చేత, మహత్కార్య బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేత ఎలా నన్ను వాడుకున్నా క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే కానీ మరి దేని గూర్చి కూడా నేను తెగింపను. ఆయన దాటి నేను ఏది కూడా మాట్లాడను. కాబట్టి క్రీస్తుని బట్టి అతిశయం తప్పితే మనకి ఏ అతిశయం అనేది మన జీవితంలో ఉండకూడదు అనమాట. మెయిన్ ఇక్కడ మనము రోమపత్రిక 14వ అధ్యాయము 15 నుండి చదువుకున్నట్లుగా మనము క్షేమాభివృద్ధి కొరకు ఆలోచించాలంట. ఇంకా ఏం ఆలోచించాలని చెప్పాడండి 14వ అధ్యాయంలో మన 19వ వచనంలో పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు, సమాధానము కలుగు చేయుటకు మాత్రమే మనము ఎప్పుడు చూడాలని చెప్తున్నాడు అనమాట. తర్వాత 5 నుండి 11 వచనాల్లో మనం చూసినట్లయితే క్రీస్తుని అంటే దేవుని బిడ్డలముగా మనకి ఇతరుల పట్ల ప్రేమభావము, వినయము, తగ్గింపు స్వభావము ఎలా ఉండాలని చెప్తున్నాడు. ఏంటి? ఇతరుల పట్ల ప్రేమభావము, వినయము, తగ్గింపు స్వభావము. కాబట్టి ఇతరుల పట్ల ప్రేమభావము, వినయము, తగ్గింపు స్వభావానికి తన బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకున్నారు? ఇక్కడ యేసుప్రభునే తీసుకున్నారనమాట. ఉత్తమమైన మాదిరి అయిన యేసుప్రభునే ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడుతూ క్రీస్తు నాకు ఉన్న మనస్తత్వము విశ్వాసులకు ఉండాలి అని చెప్పేసి పౌలు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి? ఆయన మనసును క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచలేదు, కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందు ఉన్న వాటిలో కానీ, భూమి మీద ఉన్న వాటిలో కానీ, భూమి క్రింద ఉన్న వాటిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామన వంగునట్లును ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు మన హృదయంలో, మన జీవితంలో క్రీస్తు యేసు మనకు యజమానుడిగా ఉంటే, మన హృదయంలో క్రీస్తు యజమానుడిగా ఉంటే ఆయన మనకు ఉండవలసిన ఆలోచనలు, మనకు ఉండవలసిన మనస్తత్వాన్ని ఎవరు అనుగ్రహిస్తారు? క్రీస్తే అనుగ్రహిస్తారు. మనము మన హృదయాల్లో ఆయన ఉండడానికి మనము అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే. కాబట్టి చాలాసార్లు మన హృదయానికి క్రీస్తు యజమానుడిగా ఉండవనండి, మనకు మనమే యజమానులం అన్నట్లుగా మనం జీవిస్తూ ఉంటాం. కానీ మన హృదయం మీద, మన సర్వ శరీరం మీద ఒకసారి రక్షించబడిన తర్వాత మన మీద యజమానుడు ఎవరు చెప్పండి? మనమా? నేనా?
కాదు. ఎవరు చెప్పండి? క్రీస్తే మన మీద యజమానుగా ఉండుటకు మనము ఆధిక్యత అవకాశం ఇచ్చినప్పుడు మనకి ఎలాంటి ఆలోచనలు ఉండాలో, మనకి ఎలాంటి మనస్తత్వం ఉండాలో ప్రభువే మనకు బోధిస్తాడనమాట. చాలాసార్లు మనమే యజమానులుగా ఉంటాము, అంతేకాదు అందరికీ మనమే యజమానులు అన్నట్లుగా బ్రతుకుతాం. కానే కాదు, మనము క్రీస్తుయే మన జీవితంలో యజమానుగా ఉన్నప్పుడు సత్య మార్గంలో, మంచి మార్గంలో, మంచి మనస్తత్వంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. మన సర్వ అధికారాన్ని ఆయనకు అప్పగించాలి మన జీవితం మీద. కాబట్టి మనం అదే సామెతల గ్రంథం 3:5 మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని మనం ఒప్పుకుంటే మన మార్గాలను ఎవరు సరళం చేస్తారంట? ఆయనే సరళం చేస్తారంట. కాబట్టి మన దేవుని అధికారానికి మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు మాత్రమే మంచి ఆలోచన, మంచి మనస్తత్వం, మంచి హృదయం అనేది, క్రీస్తుని పోలిన జీవితం అనేది మనము కలిగి ఈ లోకంలో జీవించగలుగుతాం అన్నమాట. క్రీస్తు మనసును మనము ధరించుకున్నట్లయితే మన మధ్య ఏముండదు చెప్పండి? ఘర్షణ ఉండదు, స్వార్థం ఉండదు, అహంభావం ఉండదు, గర్వము, ఇవన్నీ కూడా అంతమైపోతాయి అన్నమాట. క్రీస్తుని మనం ధరించుకుంటే ఈ ఘర్షణలు, స్వార్థము, అహంభావం, గర్వము అనే వాటికి ఏముండదు చెప్పండి? చోటే ఉండదు. కాబట్టి క్రీస్తుని మనం ధరించుకునే వారంగా ఉండదు. పౌలు గురి ఫిలిప్పి సంఘం అంతా కూడా ప్రవక్తల్లో వారి ప్రవక్తంలో మార్పు కనిపించాలని ఎదురు చూసి మాటలు రాస్తున్నాడు. వాస్తవానికి ఎవరికి రాస్తున్నాడు? ఫిలిప్పి సంఘానికి రాస్తున్నాడు. మీరు ముందు నుండి ఎలా ఐక్యతగా ఉన్నారో అలాగే ఉండండి, మీ ప్రవక్తల్లో మార్పు రానియొద్దు, మీరు క్రీస్తుని పోలే నడుచుకోండి, ఆయనే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి వారిని హెచ్చరిక చేస్తున్నాడు. విశ్వాసులు తమ జీవితాల్లో పాటించాలని అతను కోరిన సత్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఎలా క్రీస్తుని వెంబడించాలనే ఆశను వారి పట్ల వ్యక్తపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం అన్నమాట. మనము చూస్తే యేసుప్రభు పరలోక మహిమను, సౌభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో వినయమైన సేవ చేశారు. అవునా కాదా చెప్పండి? ఆయన పరలోక మహిమను, సౌభాగ్యాన్ని అన్నీ విడిచిపెట్టి ఈ లోకంలో ఎలాంటి సేవ చేశాడు? ఆయన వినయమైన సేవ చేశాడు. మనం ఒక్క వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 22:24-27 చూడండి. లూకాసు వార్త 22:24-27. తమలో ఎవడో గొప్పవాడుగా ఎంచబడును అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలను. గొప్పవాడు ఎవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట. ఆలోచన చేశారండి ఎప్పుడైనా? తమలో ఎవడు గొప్పవాడని ఎంచబడతారని వారు వివాదం పుట్టిందంట. ఎవరి మధ్య? శిష్యుల మధ్య. యేసయ్య వారికి మంచి బాట నేర్పించారు. చూడండి ఏమంటారు 25 ఆయన వారితో ఇట్లనెను, అన్ని జనుల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడుదురు. అంటే అన్ని జనులు అయితే, అంటే లోకంలో మనం ఆలోచన చేస్తే రాజు అనగానే ప్రజలకు ఉపకారం చేసేవాడు అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తారు. అది వాస్తవమా కాదా? ఎవరు అధికారులో, ఎవరు రాజులో వాళ్ళని మనం ఏం చేస్తాము? ప్రజలకు ఉపకారం చేసేవారు, సహాయం చేసేవారని భావిస్తాం. ఇక్కడ కానీ యేసయ్య ఏం చెప్తున్నా అంటే వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అంటారు. ఇక్కడ చెప్తున్న 26 చెప్తున్నారు కదా, మీరైతే అలాగూ ఉండరాదు. దేవుని బిడ్డలు ఎలా ఉండకూడదంట? ఎలా ఉండకూడదు? అలా ఉండకూడదంట. మనం ఎలా ఉండాలని చక్కటి వివరణ ఇస్తున్నారు. చెప్పండి. మీలో గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి పరిచారకుని వలె ఉండాలి. మీరు గొప్పవాళ్ళు ఎవరో వాళ్ళు ఎలా ఉండాలంట? చిన్న వాళ్ళలాగా ఉండాలంట. మీలో ఇంకేమి చెప్తున్నాడు? మీలో అధిపతి ఎవరో వాళ్ళు ఎలా ఉండాలంట? పరిచర్య చేయాలంట. ఉల్టాగా ఉంది కదా ఇది. చాలా ఆలోచన చేయరా? గొప్పవాళ్ళుగా ఉన్నవాళ్ళు మీరు చిన్నవాళ్ళుగా ఉండండి, అధికారులుగా ఉండాలని ఆశపడేవాళ్ళు మీరు పరిచర్య చేయండి అంటున్నాడు. కాబట్టి ఇంకో చక్కటి వివరణ ఇస్తున్నారు చూడండి. గొప్పవాడు ఎవడు? భోజన పందిని కూర్చుండేవాడా, పరిచర్య చేయవాడా? మీరు ఆలోచన చేయండి. మీరు వెళ్ళి పెద్ద విందుకు మీరు పిలువబడ్డారు, భోజనాలలో కూర్చున్నారు, మంచి లగ్జరియస్ సీట్ మీకు ఇచ్చారు, కూర్చున్నారు, భోంచేస్తున్నారు. మీరు భోంచేస్తున్నప్పుడు మీరు గొప్పవారా? మీకు వచ్చి అన్నం వడ్డించేవారు గొప్పవారా?
సహజంగా చెప్పండి, వాస్తవంగా చెప్పండి. కూర్చున్న మనమే గొప్పవారం కదా. అక్కడ ఉన్న వాళ్ళని మనం ఎలా ఫీల్ అవుతాం? వాళ్ళు సర్వెంట్స్, సర్వర్స్ అని చిన్న చూపు చూస్తాం. కానీ దైవ పద్ధతి అలా కాదు. దేవుడు ఏమంటున్నాడంటే భోజన గంధిలో కూర్చున్న వాడి కన్నా అక్కడ నుండి వడ్డించేవాడే గొప్పవాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి అలా ఇంకా ఇంకా కింద ఒక మాట చెప్పాడు, అంతట్లో ఆపలేదండి. అయినను నేను మీ మధ్య మీకు అందరు భోజన పంక్తిని కూర్చున్నవాడే కదా గొప్పవాడు. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. భోజన పంక్తిలో కూర్చున్న వాడిలాగా నేను లేను. ఏమై ఉన్నాను? పరిచర్య చేయవాని వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి పరిచర్య చేస్తూ ఈ మాటలు చెప్పారండి. కాబట్టి మన జీవితంలో అంటే మనము ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రికలో యేసయ్య మనస్తత్వం ఎంత గొప్పదంటే, పరలోక మహిమను అన్నీ కూడా ఆధిక్యతలు విడిచిపెట్టి తాను తగ్గించుకొని వినయమైన సేవను ప్రజలకు ఆయన చేశాడు. మన గురి ఈ లోకంలో ఉన్నంత కాలము దేవుని సేవ చేయాలి, తోటి మానవునికి సేవ చేయాలి, దేవుని హృదయపూర్వకంగా ప్రేమించాలి. దేవుని ఎలా ప్రేమించాలి? పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో మనం ఆయన ప్రేమించాలి. మన తోటి మానవులు ఎలా ప్రేమించాలి? మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో అలా ప్రేమించాలి. అదే ప్రతిసారి యేసయ్య మనకి బోధిస్తున్న గొప్ప సత్యం అన్నమాట. ఆయన ఆదర్శాన్ని అనుసరిస్తూ విశ్వాసులంతా ఈ లోకములకు చెందిన కపటమైన నీచమైన ఘనతలు, ధనాన్ని మనం విసర్జించాలి. ఈ లోక సంబంధమైన ఘనతలు, ధనాన్ని, ఆధిక్యతలు మనం కోరుకునే వారంగా ఉండకూడదు. కానీ అనుకో కలిగి దేవునికి అలాగే ఇతరులకు సేవ చేసే గొప్ప మనసు మనకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అందరికంటే ఉన్నతమైన ఇక్కడ మనం అది ఆయన అంత తగ్గించుకున్నారు కాబట్టి మనం చూస్తున్నాం. తర్వాత వచ్చిన వాళ్ళు మరి ఆయన ఆకారం మంది మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడు తనను తగ్గించుకున్న ఎందుచేత అంతగా తగ్గించుకున్నారు కాబట్టి పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామములో వంగునట్లుగా, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లుగా దేవుడు ఆయన్ను అధికంగా హెచ్చించి, దేవుడు మనల్ని అధికంగా హెచ్చించాలంటే మనం ఏం చేయాలి? పరిచారకులుగా ఉండాలి, చిన్నవారంగా ఉండాలి, పెద్దవారంగా ఉండొద్దు, అధికారులుగా ఉండొద్దు, చిన్నవారంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? పరిచారకులుగా ఉంటే దేవుడు అందరికన్నా మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. ఈ వాక్య సత్యాల్ని అర్థం చేసుకొని మనము కూడా క్రీస్తును ధరించుకొని క్రీస్తు యేసు మనస్తత్వం కలిగి లోకంలో జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభు మన పట్ల చేసిన ఉపకారాలను బట్టి, మేలును బట్టి, ఆయన మన ముందు మనకు ఉంచిన గొప్ప మాదిరిని బట్టి ప్రతి విషయంలో కూడా ఆయనే మనకి మాదిరి అయి ఉన్నారు. కాబట్టి మనము దేవుని వైపు చూస్తూ, మన విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించువాడమైన యేసు వైపు చూస్తూ, మన విశ్వాసపు పందెంలో ఓపికతో ముందుకు కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని, తన అభిషేకమును మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభా నాలో ఉండండి ప్రభా, నీ స్వభావము నేను ధరించుకొని బ్రతకాల ప్రభా. అయ్యా నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని పౌలు చెప్పగలిగినట్లుగా అయ్యా మేము జీవించగలిగే స్థితిని మాకు దయచేయండి ప్రభా. నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితం